नमस्ते भाई सबको सलाम वालेकुम। कारोबार अभी चालू करा। देखो आप देख सकते हैं फर्स्ट ट्रिप गिरी अपने को ओपन स्काइज कोकापेट से लेके हाईटेक सिटी दुर्गम చెరువు के पास की आई कंपनी के पास गिरी। बुकिंग आके 280 रुपीज़ है। तो अभी जो है ना అన్న ఇప్పుడైతే మనకు ఎయిర్పోర్ట్కి బుకింగ్ చాలా తక్కువ చూపిస్తుంది। కోకాపేట్ నుంచి అయితే 350-400 రూపాయలు పడుతుందన్న ఎయిర్పోర్ట్। చాలా తక్కువ అమౌంట్ ఇస్తుండే ఎయిర్పోర్ట్। అయితే నేనైతే ఇది తీసేసుకున్నా। సిటీలో చేసుకుంటే కనీసము మూమెంట్ ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు అన్న అయిపోతాయి పొద్దున మళ్ళీ సాయంత్రం 1200-1400 చేసుకుంటే సెట్ అయిపోతుంది మార్కెట్ టార్గెట్। ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా స్టార్ట్ కావండి। పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నానా। ఓకే హాయ్ హలో అన్న, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది। ట్రిప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ 20 మినిట్స్ అయితే పట్టింది అన్న మనకు। ఇది RMZ హైటెక్ సిటీ, మన ఇదేమంటారు ఐటీసీ కోహినూర్ పక్కన ఉందన్న ఇది ఆఫీసు। అయితే ఫస్ట్ స్టాప్ అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది। 289 రూపీస్ అయితే మేడం 300 ఇచ్చేశారు। హెడేక్ అయిపోయింది, పాట నడుపుతుంటే ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు అనిపించింది। ముందు కూర్చున్నది వాళ్ళ బ్రదర్ వెనుక కూర్చున్నారు। మేడం పాటలు పెట్టారు కదా, అంటే పాటలలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం పొద్దున అయితే। ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు సెకండ్ ట్రిప్ మెయిన్గా వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే బుకింగ్లు అయితే చేస్తారన్న అందరూ। మెయిన్ మ్యాటర్ ఏంటంటే మీకు చెప్తా, ఒక్క నిమిషం బయటకు వెళ్ళాక ఎగ్జిట్ అవుతున్నా చూడొచ్చు। ఇది ఎగ్జిట్ అవుతున్నా। అయితే ఏమైందంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తే 450-400 చూపిస్తున్నాడు। ఇప్పుడు అయితే నేను 20 మినిట్స్లో వచ్చేసి ఇక్కడ 300 రూపాయలు అయితే వచ్చినాయి అన్న। అయితే ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి బుకింగ్స్ మార్నింగ్ టైంలో ఎక్కడి నుంచి పడుతుంది దగ్గరలో। ఇప్పుడు కాజాగూడ వెళ్ళినా లాంగ్ అయిపోతుంది, ఎటు సైడ్ వెళ్ళినా లాంగ్ అవుతుంది। అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మన మైండ్ స్పేస్ ఉంది కదా, మైండ్ స్పేస్ లోపల నుంచి వెళ్దాము। ఎందుకంటే అక్కడ నుంచి దగ్గర డిలైట్ పక్క ఆఫీసులకి వస్తారు, మళ్ళీ టార్గెట్ కొద్దిగా ఈజీ అవుతుంది 150-200 ఏదైనా సరే। హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే సెకండ్ ట్రిప్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నా। అక్కడైతే మైండ్ స్పేస్లో బుకింగ్లో వర్తలేవు। ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక 15 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయింది। అక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళిపోయినా హైటెక్ సిటీ సిగ్నల్ క్రాస్ చేసి స్ట్రేట్ మన హైటెక్స్ నుంచి ఇక్కడికి అయితే వచ్చా। ఇది హైటెక్స్ నోవా హోటల్ రోడ్। అయితే ఇక్కడ నుంచి అయితే మనము కొండాపూర్ టచ్ అవుతుంది మనకు। అయితే సెకండ్ ట్రిప్ అయితే పడింది 1.8 కిలోమీటర్స్। అయితే 5 మినిట్స్ ఉంది పికప్ లొకేషన్ టైం। అయితే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా నేను। ఈ ట్రిప్ వచ్చేసి అమౌంట్ 325 రూపీస్, కిలోమీటర్ 14 ఉంది। డ్రాప్ టైం 30 మినిట్స్ చూపిస్తుంది, చూద్దాం ఎంత అవుతుందో। హాయ్ హలో అన్న, అయితే సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది। కిలోమీటర్ వచ్చేసి 13 కిలోమీటర్స్ 30 మినిట్స్, అమౌంట్ వచ్చేసి 325 రూపీస్। అయితే మార్నింగ్ చేసిన ట్రిప్ అమౌంట్ ఈ సెకండ్ ట్రిప్ రెండు కలిపి 610 రూపాయలు అయితే అయ్యింది మనకు। సెకండ్ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది అన్న। చూడొచ్చు విల్లాస్ ఎంత ప్రశాంతంగా ఉందన్న, ఇంత సౌండ్ లేదు, ఏం లేదు, పొల్యూషన్ లేదు, ఇంత హాయిగా ఉన్నది, నో పొల్యూషన్, గ్రీనరీ కూడా సూపర్ ఉందన్న। కానీ ఇలాంటి విల్లాస్ కావాలనుకున్నానంటే చాలా పైసలు అయితే ఉండాలా। అంటే ఇట్లా కష్టపడితే విల్లా అయితే కొనలేము, అపార్ట్మెంట్ కూడా కొనలేము। ఏదో ఊర్లో చిన్నగా ఏదన్నా కొనుక్కోవచ్చు, చిన్నగా అంటే ఒక 4-5 లక్షలు 6 లక్షలు పెట్టి ప్లేస్ అయితే కొనవచ్చు। కానీ ఇప్పటి కాలంలో అయితే కష్టం కట్టాలన్నా కొనాలన్నా। ఓకే అన్న, థర్డ్ ట్రిప్కి అయితే వెళ్తున్నా పికప్ లొకేషన్కి। ఇది దివ్యశ్రీ దగ్గర డ్రాప్ ఉందని చూపించింది, కానీ ఎక్కడుందో తెలియదు కన్ఫామ్। ఇది కూడా 320 రూపాయలు అన్న। అయితే మనకు దగ్గర 900 చిల్లర అయితే అవుతాయి। ఇంకా 2 పాయింట్లు గ్యాస్ ఉంది। ఎయిర్పోర్ట్ అయితే పడింది ఇంతకుముందు। అయితే ఎయిర్పోర్ట్ ఏమైందంటే 550-600 పడుతుంది, కానీ టైం ఎక్కువ చూపిస్తుంది। మళ్ళీ అక్కడ పోయినాక గ్యాస్ నింపుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది। ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ గ్యాస్కి టైం వేస్ట్ అవుతుంది। ఇంకోటి ఏంటంటే గ్యాస్ నింపుకున్నాక బుకింగ్ ఇవ్వడు, ఇచ్చినా కానీ ఎక్కడికి ఇస్తాడో తెలియదు, టైం వేస్ట్ అవుతుంది।
అందుకే సిటీలో చిన్న చిన్న ట్రిప్పులు చేసుకుంటే బెస్ట్. చూద్దాం. గ్యాస్ కోసం అయితే నిన్న అయితే చూసిండు కదా, మొత్తము 700 అంటే 700 మేనేజ్ చేసినా కానీ 3200 అయితే అయినాయి మనకు ఎర్నింగ్స్. ఇంకా అదే గ్యాస్లో చేస్తున్నా, నిన్నటి గ్యాస్లోనే. చూద్దాం ఎంత అవుతాయో. ఏందన్నా ఇది తలకాయ నొప్పి. కే అంటారు, సెల్లార్ అంటున్నారు. కేలో రమ్మని అయితే చెప్పిండు, ఏం అర్థమైతే లేదు. ఇక్కడ కే ఎక్కడుందో ఇక్కడైతే కనిపించిందన్న కే. రాంగ్ రూటో రైట్ రూటో వెళ్ళిపోతున్నా పికప్ పాయింట్కి. కే సెల్లార్ అయితే ఎత్తుకుదాము ఫ్రెండ్స్. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. అయితే టోటల్గా అయితే మనకు 13 కిలోమీటర్స్ అయితే పడింది. ఇది 13 పాయింట్ అలా అయితే. టైం వచ్చేసి మనకు 37 మినిట్స్ అయితే పట్టింది ట్రిప్కి. ట్రిప్కి అమౌంట్ వచ్చేసి 350 రూపీస్. టోటల్గా అయితే మనకు 3 ట్రిప్స్ అమౌంట్ 950 రూపీస్ అయితే అయ్యాయి. మేడం అయితే అప్పుడే చెప్పింది బయట దిగిపోతా అని. నేనే కదా ఇక్కడనే కదా దగ్గరనే కదా, ఇలానే ట్రిప్స్ ఏమి ఉండవు. అయితే లోపల దించడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది దివ్యశ్రీ ఓరియన్ గచ్చిబల్ దగ్గర. అయితే ఇందులో గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఉంటే చాలా అని చెప్తుంది మేడం. మేడం అయితే ఇంజనీరింగ్ చేశారంట బీటెక్, కానీ దాంతో ఏం సంబంధం లేదని చెప్తున్నారు. అలా అయితే మనం అయితే బయట వచ్చేసాం. ఇది దివ్యశ్రీ పక్కన వెల్స్ ఫార్గో అని ఉంది కంపెనీ ఇంకోటి. అయితే ఇందులో ఏంటంటే మనకు అంటే గ్రాడ్యుయేషన్, డిగ్రీ, బీటెక్ ఏదైనా సరే అది ఉంటే చాలంట. అయితే ఇందులో ఇంటర్వ్యూస్ అవుతాయంట మామూలుగా. ఆ ఇంటర్వ్యూస్ ఏంటంటే ఇక్కడ కంపెనీలోకి వచ్చి తెలుసుకోవాలా అంటే ఎవరైనా మీ అన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే దాన్ని బట్టి, లేకపోతే ఆన్లైన్లో ఉంటాయంట ఇవి. లేకపోతే మామూలుగా వేరే వాళ్ళకంటే పెద్ద పెద్ద కాలేజ్లో చదువుకునే వాళ్ళకు, యూనివర్సిటీస్లో వాళ్ళకు అయితే ఈ కంపెనీ వాళ్ళే అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారంట. కంపెనీ వాళ్ళే పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళకి ఏంటంటే కంపెనీ తరఫున వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇస్తారంట వీళ్ళకు. మామూలుగా అయితే కొందరైతే సేమ్ యాజ్ యూజువల్గా ఇలాగే ఎలా అంటే డైరెక్ట్గా అంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అందులో అటెండ్ అయ్యి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మామూలుగా ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారంట. అందులో ఓకే అయితే సరిపోతుందని చెప్తున్నారు. రోడ్ మధ్యలో ఆపేసిండు, ఇండికేటర్ కూడా ఏమి ఇస్తలేడు. యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి అంటే గిట్లనే అవుతాయి. ఇండికేటర్ వేయడు, ఏమి వేయడు. ఇప్పుడు ఓకే అన్న. అయితే ఇంకా 2 పాయింట్లు అయితే గ్యాస్ ఉంది. ఇండికేటర్ వేయకుండా ఆపిండు రోడ్ మధ్యలో. మళ్ళీ మూవ్ అయ్యేటప్పుడు అన్న ఇండికేటర్ వేయాలి కదా, అప్పుడు కూడా ఇస్తలేడు. కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలన్న. ఇండికేటర్ యూజ్ చేయాలా? ఎందుకు యూజ్ చేయకుండా నడిపితే వేస్ట్ కదా. ఏమన్నా ఇన్సిడెంట్స్ అయితే యాక్సిడెంట్స్ అలా. నిన్న కూడా ఒక అన్న అయితే రన్నింగ్లో ఏమైందంటే డీసీఎం ఫెయిల్ అయిందేమో, దారి మధ్యలో ఆపేసిండు. ఆపినందుకు వాళ్ళేం పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఏంటంటే బండి ఫెయిల్ అయిందని టార్చ్ లైట్లు పట్టుకొని ఇద్దరు అటు సైడ్ ఇటు సైడు లైట్లు వేసుకొని సిగ్నల్ ఇస్తున్నారు. వాళ్ళైతే చాలా మంచి పని చేశారు. లేకపోతే వాళ్ళు ఒకవేళ చెట్టు మొక్కలు ఉంటాయి కదా, బండి ఫెయిల్ అయితే పెడతారు. అది ఓఆర్ఆర్ ఉంది, ముందే 120 స్పీడ్ ఉంటుంది. అక్కడ అట్లా పెడితే గట్టిగా కూడా నచ్చి గుద్దుతే యాక్సిడెంట్ అవుతుంది. మనోనికి ఏంటంటే ఆడ బండి మన స్పీడ్లో ఉంది, పక్క వెహికల్కి చెప్తున్నా
వాడు ఫోన్లో చూసుకొని నడుపుతుండని మనకు హారన్ ఇస్తే వాడు సైడ్ అయిపోయిండు. తర్వాత నా పక్కన రైట్ సైడ్కి అయితే అన్ని వెహికల్స్ 120 స్పీడ్లో వెళ్తున్నాయి, 100 స్పీడ్లో. నాకు ఛాన్స్ లేదు, రైట్కి లెఫ్ట్కి ఛాన్స్ ఉంది. అయితే పక్కన మన ట్యాక్సీ వెహికలే. అయితే నిన్న ఓఆర్ఆర్ మీద ఏమైందంటే మన ట్యాక్సీ వెహికలే లెఫ్ట్ సైడ్లో ఉంది, ముంగట డీసీఎం ఫెయిల్ అయ్యి ఆగిపోయింది. అన్న మరి పక్కన ఉన్నాడు, ముందు లైన్కే చూస్తున్నాడు, మరి పక్కన చూడొచ్చు కదా. ఆడ బండి ఫెయిల్ అయింది, బండ్లు వస్తున్నాయి కదా, ఐదర్ స్పీడ్గానే వెళ్ళిపోవాలా లేకపోతే బ్రేక్ అయితే స్లో అయితే అటాచ్ అవుతారు. ఎటు వస్తున్నావు అని చెప్తున్నాడు, ఆయన చూసుకోలే అనుకుంటా, అట్లేం లేదు. చూస్తే మాత్రం తప్పన్న, ఎందుకంటే మీకు పక్కన వెహికల్ ఉన్నది, ఇప్పుడు పోయి దానికి గుద్దేయాలనా? అందరూ కష్టపడేది ఎందుకు, ప్రాణం బతికించుకొని మంచిగా బండ్లు నడిపించుకొని బండ్లు సేవ్ చేసుకొని నీట్గా హ్యాపీగా ఉండాలని చూస్తాం. పక్కనోడు గురించి మనం హెల్ప్ చేస్తే మనోడు మనకి హెల్ప్ చేస్తలేడు, అట్లున్నది. ఇప్పుడు సపోర్ట్ చేయండి అన్న, మనం సపోర్ట్ చేయాలా. మళ్ళీ సిగ్నల్స్ దగ్గర కానీ మొన్న చూసిన నేనైతే ఒక అన్న పాపం నాకైతే సైడ్ ఇచ్చిండు. ఇట్లా సపోర్ట్ చేయండి. ఏంటంటే మూమెంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ ఆన్ అయింది పంజగుట్ట దగ్గర, లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ ఉంది, సిగ్నల్ పడింది, ఫ్రీ లెఫ్ట్ వాళ్ళు అందరు వెళ్తున్నారు. నాకు సిగ్నల్ మిస్ అయితే వెళ్ళడానికి కుదరదు కాబట్టి పాపం ఒక అన్న అయితే చూసి ఆపి మరీ సైడ్ ఇచ్చిండు. అట్లా అందరు హెల్ప్ చేసుకోవాలా, మనము ఒక్కొక్కరు హెల్ప్ చేసుకోవాలా. మన ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ అని కాదు, ప్రైవేట్ వెహికల్స్ కూడా మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏదైనా వెహికల్ సడన్గా ఆగింది, వేరే వెహికల్కి ఛాన్స్ లేదు, ఇట్లా అంటే మనకు తెలిసిపోతుంది యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఛాన్స్ ఇస్తే పాపం అతను ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉంటే మనకు కూడా వెనక ఎవరు లేకుండా మనం కూడా సేఫ్ ఉంటేనే హెల్ప్ అయితే చేయాలి. అట్లా ఛాన్స్ ఇస్తుండాలి. మూమెంట్ సిచ్యువేషన్ చూసి నడవాల. మనం చక్కగా పోతున్నా, నేను రోడ్తో పోయింది లెఫ్ట్లో పోతున్నా, ఎవడు ఎట్లా వస్తుంది నేను పోతున్నా, ఓడు ఎట్లన్నా పోయినా అంటే కుదరదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, మనం ఎట్లా వేస్తే మనకు అట్లా దొరుకుతుంది రిటర్న్ గిఫ్ట్. మన దరిద్రం అనుకోవాలన్నా మరి ఏందో తెలియదు కానీ గ్యాస్ అయితే లేదన్న ఇక్కడ. ఇవాళకి 4 రోజులు అవుతుంది, 2 పాయింట్లు అయితే ఉంది గ్యాసు. అంటే లోపల పోయిందాక తెలియదు అన్న, బోర్డు అయితే కనిపిస్తుంది నాకైతే, తీయలే కాలే అన్న, ఇవాళ కూడా లేదు. చూద్దాం దగ్గరికి అయితే, బోర్డు మరి ఇంతే ఉంది. మరి ఒక వెహికల్ అయితే పోయింది, ఉందా లేదా తెలుస్తుంది. లేదు, నో గ్యాస్ నో గ్యాస్ నో గ్యాస్. ఓకే అన్న, వేస్ట్ ఇక్కడ వచ్చి వరస్ట్ టైం. పెట్రోల్ వేసుకునే వాళ్ళు ఉంటేనే గచ్చిబౌలి అండి అన్న. వీళ్ళకి సుఖం అయిపోయింది మంచిగా. చూద్దామన్నా మన ట్రిప్పులు తీసుకొని ఆఫీస్ పెట్టేసి కూడానే పోవాలా, వీడైతే కష్టం. చలో గ్యాస్ పైసలు అయితే వెళ్ళినాయి అన్న. హలో అన్న, అయితే గ్యాస్ అయితే ఫిల్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ మహంత రక్ష దగ్గర ఉన్న 4th ట్రిప్ అయితే పడింది. అక్కడ మనకు మెకానిక్ దగ్గర చాలా టైం వేస్ట్ అయింది. అది లైట్గా సౌండ్ వస్తుందని చెక్ చేయించిన. దాని తర్వాత ఆయిల్ దొరుకుతానేమో, ఫిల్టర్ దొరకలే, ఫిల్టర్ చిన్నగా అయిందని రిటర్న్ పంపించిండు. అక్కడ 1 అవర్ వేస్ట్ అయింది. షాప్స్ క్లోజ్ చేశారు ఎందుకు ఇవాళ. దాని తర్వాత అయితే గ్యాస్ అయితే నింపేసుకున్నా. లంగరోజ్ దగ్గర ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల దిగిపోయింది. ఆడ నుంచి అయితే ఎంటీ ఇచ్చిన 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ చూడొచ్చు. బుకింగ్స్ ఏం లేవు అక్కడ ఒక 1 అవర్ వేస్ట్ అయింది. ఇక్కడైతే ఒక 4th ట్రిప్ అయితే పడింది, మాదాపూర్ 350. ఈ ట్రిప్ చేస్తే 1300 అవుతాయి. ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 15 కిలోమీటర్స్ 48 మినిట్స్ అయితే ట్రిప్ వచ్చేసి అమౌంట్ మనకు 358 రూపీస్ అయితే అయినాయి. అయితే ఇంతకుముందు 950 ప్లస్ ఇది 350 అంటే 1300 కావాలి యాక్చువల్గా. నాకు అది అర్థం కాలే, అక్కడ అమౌంట్ 1260 చూపిస్తున్నాడు, అలా ఎందుకో. అయితే నేను నా రెంటల్ బుకింగ్ కదా, నా ప్రీమియర్ రెంటల్ బుకింగ్కి మనకైతే -50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. అంటే 50 రూపీస్ ఛార్జెస్ అయితే వేశాడు మనకైతే.
ఏంటి అద్దం ఇట్లా చూపిస్తుంది మొత్తం. వాటర్ కొట్టాలంటే భయం అవుతుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటే చక్కగా పోయి అలా బైక్ ఉంటే బైక్ మీద, కార్ ఉంటే కార్ మీద పడుతుంది. అందుకే ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది. 4 ట్రిప్స్ అయినాయి అన్న. ఇవాళ లేట్ అయిపోయింది, ఎందుకంటే ఆయిల్ చేంజ్కి అక్కడ మన బ్రదర్ ఏం చేసిందంటే ఆయిల్ ఓపెన్ చేసేసి ఆ ఫిల్టర్ దొరకలే, ఫిల్టర్ వల్ల లేట్ అయింది. అయితే వేరే కంపెనీలో ఫిల్టర్లు అయితే ఉండే ఎక్కువ, అందుకే ఆయన ఏమన్నానంటే అవసరం లేదు, ఎంజీపీ అయితేనే ఓకే అన్నారు. ఎంజీపీ మరి ఎందుకో నిన్న ఇవాళ బంద్ చేసి ఎందుకు 1 అవర్ తర్వాత ఓపెన్ చేస్తే తీసుకొచ్చి ఫిక్స్ చేసి ఓపెన్ చేసిన దాకా 2.5 గంటలు అయితే పట్టింది. ఆ నుంచి అయితే 1 అవర్ కూర్చున్న బుకింగ్ మళ్ళీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి 1300 అయితే అని చూడాలా. మళ్ళా 5th ట్రిప్ అయితే ఒకటి పడింది, 200 రూపీస్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అన్న 5th ట్రిప్ పడింది 200 రూపీస్. ఈ ట్రిప్ అయితే ఒక 1500 అయితే. ఇక దాని తర్వాత చూడాలి, ఇక ఏదన్నా చిన్న చిన్న ట్రిప్పులే కొట్టుకోవాలి. ఇట్లనే ఇక చేసుకొని 2200 చేసుకుంటే సెట్ అయిపోతుంది. గ్యాస్ అయితే ఇవాళ 600 పంపించిన, అంటే 600 వచ్చింది. ట్యాంక్ ఖాళీ అయిపోయింది, అది అర్థం కాలే నాకు. చూడొచ్చు, మీకు చూపిస్తా, ఒక నిమిషం ఆగండి, లైన్లో ఉంటుంది. చూడండి అన్న, 600 గ్యాస్ పంపించిన. ట్రిప్ ఒకటే వేసిన 350, అంటే 15 కిలోమీటర్లు అయితే ఏమిటి వేసిన. ఆ 30 కిలోమీటర్లకి 3 పాయింట్లు దిగిపోయింది. ఏందో మరి ఇక్కడ లంగ రోజుల పంపు కరెక్ట్ లేదేమో. ప్రెషరు ఎప్పుడు మంచిగా ఎక్కేది కదా మనం వేసుకునే పంపులో గ్యాస్, ఇక్కడైతే ప్రెషర్ కరెక్ట్ రాలే మరి మనకైతే. హాయ్ హలో అన్న, 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సడన్గా పడింది బుకింగ్. అయితే బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయినా. అది రైడ్ కంప్లీట్ అయింది, 200 రూపీస్. కస్టమర్ అయితే చాలా టైం తీసుకున్నాడు ఫోన్పే కొట్టడానికి. అయితే 30 మినిట్స్ అయితే పట్టింది. హలో అన్న, అయితే 6th ట్రిప్ అయితే పడింది ఇక్కడ నుంచి హైటెక్ సిటీ RM సైడ్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6th ట్రిప్, 5th ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 5th ట్రిప్ ఎక్కడి నుంచి అంటే 4th ట్రిప్ మనకు కోకాపేట్ నుంచి కవూరి హిల్స్ మాదాపూర్ సైడ్ పడింది. మళ్ళీ అక్కడి నుంచే లెమన్ ట్రీ పడింది 5th ట్రిప్. అక్కడ నుంచే లెమన్ ట్రీ నుంచి మళ్ళీ 6th ట్రిప్ ఇక్కడ RMZ ఆస్పైర్ హైటెక్ సిటీ ITC కార్నర్ పక్కన అయితే పడింది. ఫ్రెండ్స్, అయితే 1700 అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ గచ్చిబౌలి అయితే పడింది బుకింగ్. అయితే కోకాపేట్ నుంచి కవర్ హిల్స్ నుంచి కంటిన్యూషన్ ట్రిప్ లెమన్ ట్రీ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ ట్రిప్ RMZ ఆస్పైర్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ గోపన్పల్లి గచ్చిబౌలి అయితే పడింది. 7th ట్రిప్ 1700 అయితే అయింది. ఈ ట్రిప్ వచ్చేసి 300 చేంజ్ ఉంది, 2000 అయితే అవుతాయి. ఇవాళ ఎలాగైనా చేసి 22 అన్న 24 అన్న చేయాలా, అయితేనే ఏమైనా బడ్జెట్ మిగులుతుంది. 600 అయితే గ్యాస్ వేసుకున్నా, వీడియో అయితే తీయలే. అమౌంట్ కొట్టిన పంపు స్క్రీన్ షాట్ ఉంది, పెడతా, మర్చిపోయా తీయడం. హలో ఫ్రెండ్స్, అయితే మన 7th ట్రిప్ వచ్చేసి హోనర్ అక్వాంటిస్, ఏం పేర్లు ఏమో కానీ విచిత్రంగా ఉన్నాయి. అయితే ట్రిప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ RMZ ఆస్పైర్ హైటెక్ సిటీ నుంచి అయితే ఇక్కడ ఈ ఏరియాలోకి అయితే వచ్చిన గోపన్పల్లి విప్రో నుంచి. అయితే హాఫ్ ట్యాంక్ చూడండి, గ్యాస్ మైలేజ్ వస్తుంది అంటారు కదా. అయితే ఇప్పుడు 55 కిలోమీటర్స్కి హాఫ్ ట్యాంక్ గ్యాస్ అయిపోయింది. అయితే అక్కడ ప్రెషర్ లేదు, 600 గ్యాస్ అయితే వేయించుకున్నా. 600 గ్యాస్ వేయించుకుంటే ఆల్రెడీ ఒక పాయింట్ దిగిపోయింది స్టార్ట్ అయినప్పుడే, ప్రెషర్ లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడైతే టోటల్ 600 గ్యాస్ అయితే వేయించుకున్నా. అయితే మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఆడ వెహికల్ మన ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అయింది. మిగతా ఇంకా రిపేర్లు ఉండే, కానీ బండ్లు వెహికల్ ఎక్కువైనాయి. నేనైతే టైం వేస్ట్ అవుతుందని ఇక వెళ్ళిపోయినా, సామాన్లు దొరుకుతలేవు అక్కడ. అయితే చూడొచ్చు, ఇది గోపన్పల్లి. అయితే మనకైతే ఇంత గ్యాస్, సగం గ్యాస్ అయితే అయిపోయిందన్న.
సగం గ్యాస్లో చూడొచ్చు టైము. మధ్యాహ్నం అయితే 2-3 అవర్స్ బ్రేక్ అయింది. అయితే 55 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. కానీ ఇందులో ఎంత అయిందంటే గ్యాస్ నింపినాక మనకు టోటల్గా 1020 రూపీస్ ఎర్నింగ్ అయినాయి. పొద్దున్న 950 చేసినాయి, ఇప్పుడు 2023 అంటే లెక్కేసుకోండి 1050 రూపాయలు అయితే మనకు ఎర్నింగ్ అయితే అయ్యింది హాఫ్ ట్యాంక్ గ్యాస్లో. అదే ఇంకా మైలేజ్ రాకపోయినా అంత అయింది. ఈ గ్యాస్లో అయితే ఇంకా 1400 ఈజీగా అవుతాయి రేపటి కోసం అయితే. చూద్దాం మరి. ప్రస్తుతానికి అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ అయితే 2023 రూపాయలు అయినాయి. చూడాలి ఇంకేదన్నా బుకింగ్స్. హాయ్ హలో అన్న. అయితే ఎత్తు ట్రిప్ అయితే మనం అక్కడ గోపన్పల్లి నుంచి అయితే 2-3 కిలోమీటర్స్ అయితే రిటర్న్ ఎంటీ వచ్చాక అక్కడ నుంచి మనకు ఒక బుకింగ్ అయితే పడింది. ఎక్కడ నుంచి అంటే మన గౌల్దొడ్డి నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి 300 మీటర్స్లో అయితే పడింది బుకింగ్. అయితే బుకింగ్ అయితే తీసుకున్నా. ట్రిప్ వచ్చేసి ఇక్కడ 4 కిలోమీటర్స్ స్కై హైట్స్ అని ఉంది ఒకటి, ప్రెస్టేజ్. వీడు సడన్గా వచ్చేసిండు. అయితే అక్కడ నుంచి అయితే 4 కిలోమీటర్స్ ఉంది ఈ డ్రాప్ లొకేషన్. అయితే టైం వచ్చేసి 10 మినిట్స్ అయితే పట్టింది మనకు. అమౌంట్ వచ్చేసి 230 రూపీస్. అయితే మనం ఎప్పుడైనా కిలోమీటర్స్ ఎంటీ వస్తాం కదన్న, ఎంటీ వచ్చినప్పుడు ఇట్లా అంటే చిన్న బుకింగ్స్లో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, సెట్ అయిపోతుంది మైనస్ కిలోమీటర్స్. అంటే రిటర్న్ మనం ఒక లొకేషన్లో డ్రాప్ అయిన తర్వాత 2-3 కిలోమీటర్స్ ఎంటీ పోతాం, 5 కిలోమీటర్స్ ఎంటీ పోతాం మనం అనుకుంటాం. అబ్బా నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంటీ వచ్చినా రాబోయే అని అనుకుంటాం. కానీ ఒక్కోసారి ఏంటంటే మన సేఫ్టీకి ఎంటీ వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ నుంచి రిటర్న్ బుకింగ్స్ పడతాయి. ఏంద్రా బాబు ఇది మొత్తం దొవ్వేసి పెట్టిండ్రు, కారు కరెక్ట్ చిన్న గ్యాప్ పెట్టిండ్రు. అయితే మన ట్రిప్ అయితే అయిపోయింది. టోటల్గా 2250 రూపీస్, 2250 రూపాయలు అయితే అయింది. అయితే పొద్దున ఏమైందంటే గ్యాస్ తక్కువ ఉందని వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా పొద్దున ఒకటి. కరెక్ట్ టెలికామ్ గచ్చిబౌలిలో అప్పటికి మనకు 950 అయింది. 350 రూపాయలు బుకింగ్ పడింది అన్న. అక్కడనే హైటెక్ సిటీ డ్రాప్ ప్రీమియర్ ఉండే, సూపర్ బుకింగ్. 15 నిమిషాల్లో డ్రాప్ ఉండే సత్వా దగ్గర గచ్చిబౌలి నుంచి. సడన్గా ఏమైందంటే వీడియో ఎడిటింగ్లా కన్ఫ్యూజన్లా వీడియో కట్ చేసేది ట్రిప్ కట్ చేసేసిన, లేకపోతే టార్గెట్ మంచిగా రీచ్ అయ్యేది. ఏంటంటే రిటర్న్ ఎంటీ వచ్చినా మనకు పడుతుంది. అయితే చాలామంది అయితే నాకు ఏం చెప్తున్నారంటే వీడియో ఎందుకు తీస్తున్నావు బ్రో, వీడియోలు పెట్టకు, ఆశ పెట్టకని. అయితే బ్రో ఏంటంటే నేను చెప్తున్నా కదా నా టార్గెట్. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పినా అన్న వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు, ఏంటంటే నువ్వు వీడియోలు పెడుతున్నావు, నువ్వు వీడియోలు చూసి ఆశపడి వాళ్ళు కొత్త బండ్లు తీసుకొని ఆగమైతే మళ్ళీ పరిశాన్ అవుతారు, రోడ్లో బతుకవుతారు అని చెప్తున్నారు. కరెక్టే అన్న చెప్పింది కూడా. ఏంటంటే అన్న ఇప్పుడు ఓలా ఊబర్లో అయితే మార్కెట్ లేదన్న. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అన్న ట్యాక్సీ వాళ్ళు మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే డైలీ 3-4 వేలు సంపాదన అయ్యేది, అంటే అన్ని పోను 3,000-4,000 మిగిలేటి. ఇప్పుడు అట్లా లేదని చెప్తున్నారు. బుకింగ్ అయితే వాడిని తీసేసుకుంటున్నా. అందరికి ముందు కూడా చెప్పిన, ఎందుకంటే ఏడైతే బిజినెస్ లేదన్నా. నేనైతే ఏదో 2,200-2,400 చేసుకుంటా, అందులో 1,500 మిగిలితే చాలని చూసుకుంటున్నా. ఒక 10 రోజుల పైసలు ఈఎంఐకి వెళ్ళిపోతాయి. ఇంకో 10 రోజుల పైసల్లో ఏంటంటే రెంట్ అవి ఇవి తినంగా ఈ మన బండి మెయింటెనెన్స్ పోయి ఒక 20,000-22,000 మిగులుతాయి అన్న. అవి కూడా ఒక్కోసారి మార్కెట్ ఉండకపోతే. కానీ నాకైతే నేనైతే చేసుకుంటున్నాను చిన్న చిన్న ట్రిప్పులు ఇలా లోకల్. ఎవరికన్నా తీసుకోవాలనిపిస్తే అన్న కొత్త అయితే తీసుకోకండి, నేను చెప్పినా అని నాకు చూసి తీసుకొని మళ్ళీ బాధపడద్దు అన్న. ఇంకోటి ఏంటంటే ఓలా ఊబర్లో అయితే పాత బండ్లు నగదు తీసుకుంటేనే బెస్ట్ అన్న. చేస్తూనే ఉంటాయి బుకింగ్లు, ఎక్కువ బుకింగ్లు అయితే కావు. మీకు 1,500, 1,000, 1,500, 2,000 మిగులుతాయి అన్న. లక్ బై ఛాన్స్ అంతే. జాగ్రత్త అన్న, నేను చెప్తున్నాను కాదు, నాకు అవుతుంది అన్న. అందరికి అవుతుందని గ్యారంటీ లేదు బుకింగ్లు.
ఓకే, ట్రిప్ అయితే పడింది అన్న. ఇంకో ట్రిప్ ఇక్కడ నుంచి అయితే తెలుస్తలేదు, చూద్దాం మరి. లొకేషన్కి అయితే హలో అన్న. అయితే మనకైతే ట్రిప్ ఇక్కడ నుంచే పడింది. టోటల్గా అయితే ఇప్పుడు మనకు 2250 రూపాయలు అయితే అయినాయి 8 ట్రిప్స్కి. ఇప్పుడు ఇది 9th ట్రిప్. కస్టమర్ అయితే ఇక్కడనే ప్రెస్టేజ్ స్కై ఫీల్డ్స్ అని ఉందన్న, స్కైటెక్ ఫీల్డ్స్. ఇక్కడ నుంచి అయితే 9th ట్రిప్ పడింది 300 రూపీస్. కస్టమర్ అయితే ఇక్కడనే ఎగ్జిట్ గేట్ మీద రమ్మని చెప్పిండు, మనకు లోపలికి అయితే రావద్దు అన్నాడు. అయితే మనకైతే ఈ ట్రిప్ కంప్లీట్ అయితే మినిమం అయితే అవుతుంది. అంటే అన్న బుకింగ్లో ఉంటే లేకపోతే లేదు, ఏది పడింది చేసుకోవాలా. ఇంతకుముందు కామెంట్లో ఒక అన్న అయితే చెప్పిండు ఊబర్ గో ఎందుకు చేయరని. ప్రస్తుతానికైతే ఊబర్ గో చేసుకుంటేనే మన టార్గెట్ రీచ్ అవుతుంది, లేకపోతే లేదన్న. హాయ్ హలో అన్న. మన 9th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది, చూస్తున్నారు కదా. చూస్తే పొద్దున్న అయితే 3 ట్రిప్పులు చేసినాం. ఆటోమేటిక్ ఇప్పుడైతే ఆ ట్రిప్ 9th ట్రిప్ చిన్న బుకింగ్ పడుతుంది చేస్తున్నా. అయితే మనకు 11 కిలోమీటర్స్కి 304 రూపాయలు అయితే ఇచ్చిండు. టైం వచ్చేసి 19 నిమిషాలు, దగ్గర 20 మినిట్స్ అయితే పట్టిందన్న. ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా పార్కింగ్ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలా. ఇది మన ఇన్ఆర్బిట్ అపోజిట్. హాయ్ హలో అన్న. అయితే మనకైతే టోటల్గా 9 ట్రిప్స్కి అయితే 2555 రూపాయలు అయితే అయినాయి. చూద్దాం ఇక్కడ నుంచి ఏదైనా ట్రిప్ పడితే బాగుంటుంది, అది చూస్తున్నా. ఇన్ఆర్బిట్ నుంచి లేకపోతే ఇక్కడ ఐటీ కంపెనీ నుంచి అయితే 100% పడుతుంది. మరి ఇవ్వాలి ఏందేమో మొత్తం ఇక్కడనే నడుస్తున్నాయి బుకింగ్లు అన్నీ. అంటే నైట్ షిఫ్ట్ డ్యూటీలు కదా, అప్పుడప్పుడు ఉంటే ఉండవు ఒక్కోసారి. ఇప్పుడు వీకెండ్ అయిపోయింది కాబట్టి కొద్దిగా వర్క్ ఉంటుంది. కొద్దిగా అంటే ఒక వారం దాకా ఉంటుంది. మళ్ళీ 23-24కి క్రిస్మస్ కదా, అప్పుడు మొత్తం హాలిడే ఉంటుంది కాబట్టి మూమెంట్ కూడా గట్టిగా ఉంటుంది. అయితే అన్న నేను అదే చెప్తున్నా, నేను తీసుకోమని చెప్తలేను వాళ్ళకు. ఏగో తీసుకుంటే అయితే గింతే మిగులుతాయి అన్న. 1000, 1500, 2000 చేసుకున్నట్టు చిన్న చిన్న ట్రిప్పులు. నేను ఎయిర్పోర్ట్ పోతాను, పెద్ద ట్రిప్పులు కొడతా అంటే కుదరదన్న. బిజినెస్ అయితే లేదు. అవుతాయి 1500 ఈజీగా వెళ్తాయి అన్నీ. పోను సెట్ అయితేనే తీసుకోండి, లేకపోతే లేదు. హలో అన్న. అయితే మనకైతే 10th ట్రిప్ పడింది, 10వ ట్రిప్పు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ జంపులు అయితే ఖతర్నాక్ వేస్తున్నారు, బ్రేకర్లు. మొత్తం బండి మొత్తం ముగిపోతుంది. బండి అయితే ఇప్పటికీ ఇవాళ అయితే ఆయిల్ చేంజ్ అయిపోయింది. కూలెంట్ ఇంకా గేర్ ఆయిల్ చేంజ్ చేయాలా. ఇది 3వసారి గేర్ ఆయిల్ చేంజ్. ప్రతి 40-50 వేలకైతే చేంజ్ చేస్తా ఉన్నా. ట్రిప్ వచ్చేసి 10th ట్రిప్ మనకు నానక్రమ్ కూడా పడింది. ఇది లాస్ట్ ట్రిప్ అన్న. ఈ ట్రిప్ అయితే మనం ఇక ఎండ్ అయిపోతుంది మనకు టార్గెట్. ఎట్లా పోవాలనేమో. లొకేషన్ అయితే ఇక్కడే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్. మన 10th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ వచ్చేసి ఇక్కడ నానక్రమ్ కూడా. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. మనకు టైం అయితే 16 మినిట్స్ అయితే పట్టింది. కిలోమీటర్ వచ్చేసి 8 కిలోమీటర్స్, 195 రూపీస్. 200 అయితే కొట్టాడు కస్టమర్, ఇచ్చారు. అయితే ఇట్లా ప్రతి ట్రిప్ కాగానే కిలోమీటరు ప్లస్ టైము అమౌంట్ గుర్తుపెట్టుకోవాలంటే కొద్దిగా రిస్క్. ఎందుకంటే రన్నింగ్లో ఉంటాం కదా, బుకింగ్లు పడతా ఉంటాయి, లేకపోతే ఇట్లా వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్ కాన్సన్ట్రేషన్లో ఏమవుతుందంటే మర్చిపోతూ ఉంటాం. అందుకే ఏంటంటే మధ్యలో ఒక 5th, 6th ట్రిప్లలో అయితే కిలోమీటర్ ఏమి చెప్పలే. हाय हेलो फ्रेंड्स, नमस्ते अन्ना भाई, अस्सलाम वालेकुम। तो भाई अपना आज का ट्रिप्स कंप्लीट है। ट्रिप्स అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి। 10 ట్రిప్స్ టోటల్ అమౌంట్ వచ్చేసి 2750 రూపాయలు। డేట్ వచ్చేసి 15 సోమవారం మధ్యాహ్నం అయితే చాలా టైం వేస్ట్ అయింది। ప్రస్తుతానికి అయితే
బుకింగ్లు అయితే కంప్లీట్ చేసేసిన. అయితే మనకైతే గ్యాస్ 600 వేసుకున్నా అన్న మధ్యాహ్నం పూట. అయితే నిన్నటి గ్యాస్ అయితే నిన్నటి లెక్కలు క్లియర్ చేసేసిన. అయినా గ్యాస్ మిగిలితే పొద్దున్న యూజ్ చేసుకున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ కూడా అంతే. ఇంకా 4 పాయింట్స్ గ్యాస్ ఉంది, అయినా గ్యాస్ క్లియర్ చేసేస్తున్నా. మొత్తం ప్రెషర్ అయితే తక్కువ ఉండే ఇవాళ. అయితే టోటల్గా మనకు గ్యాస్ ప్లస్ ఊబర్ కమిషన్ 175 రూపీస్ మేనేజ్ చేస్తే 775 రూపీస్ అయితే అవుతుంది. అయితే మనకు వచ్చిన ఎర్నింగ్ 2750 రూపాయలు. అందులో నుంచి అంటే 10 ట్రిప్పులు, అందులో నుంచి మేనేజ్ చేయంగా ఎంత అవుతుంది? 1975 అంతే కదా ఫ్రెండ్స్. అయితే 1975 అన్నీ అయితే ఎర్నింగ్ అయినాయి ఇవాళ. సో ఈ గ్యాస్ ఇంకా 4 పాయింట్స్ ఉంది కదా, రేపు పొద్దున్న మళ్ళీ గ్యాస్కి యూజ్ అవుతుంది. నిన్న కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 పాయింట్స్ మిగిలినాయి, కరెక్ట్ సెట్ అయిపోయింది. నిన్న 4 పాయింట్స్, ఇవాళ 4 పాయింట్స్, అంటే ఒక గ్యాస్ అయితే ఫినిష్ అయిపోయినట్టు మన లెక్కకి. అయితే ఫ్రెండ్స్ డైలీ 1500 to 200 టార్గెట్ ఉంటుంది గ్యాస్ బోను. అయితే కొత్త వన్లు తీసుకునేటోళ్ళకి చెప్తున్నా, బిజినెస్ చాలా తక్కువ ఉంది. నేనైతే ఇంతే టార్గెట్. నాకు చాలామంది చెప్తున్నారు వీడియోలు పెట్టాకని బిజినెస్ లేదని. అన్న వీడియో పెట్టాకంటే నేను చేసేదే 1500 2000, అవి ఈజీగా ఎట్లన్నా అయితే డైలీ. వీడియో పెట్టద్దంటే నేను పెట్టకపోయినా వేరే వాళ్ళు పెట్టాడు ఆపుతారా? ఎవరు ఆపరు. నాకు నచ్చింది నేను చేస్తున్నా, ఇంత అవుతుంది అని 1500 2000 అవుతాయి. ఇక ఉన్న అందరూ కారోవర్ బంద్ చేసి ఇంటికి పోతే ఎక్కువ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. అయితే టోటల్ ఎర్నింగ్స్ ఇంకా మన కమిషన్ అమౌంట్ టోటల్గా అయితే పెడతాను నేను. ఇప్పుడు మార్నింగ్ అయితే పెడతా, చూడొచ్చు సిటీ ఎంత కూల్గా ఉంది. అన్న ఏంటంటే ట్రిప్స్ గురించి చెప్తా, కొద్దిగా మంచిగా వినండి అన్న, టైంపాస్ చేయకండి, స్కిప్ చేయకండి. ట్రిప్స్ ఏంటంటే మనకు మార్నింగ్ 6:37 స్టార్ట్ అవుతాం కదా అన్న. అయితే 7 నుంచి 11:30 దాకా మనకు మూమెంట్ ఉంటుంది. 7 to 11:30 దాకా మూమెంట్ అనేది గట్టిగా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మంచిగా ఎర్నింగ్ అయితే చేసుకోవాలన్న. ఎందుకంటే ఆ టైంలోపు మనకు 1000 నుంచి 2000 దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది కన్ఫామ్గా. అయితే నాకైతే ఇవాళ 1300 అయితే అవుతుండే కంపల్సరీ. నేనే మిస్ చేసుకున్న ఛాన్స్. ఇంకా మధ్యాహ్నం కూడా ఏంటంటే ఒక 2 గంటలు కంపల్సరీ రెస్ట్ అయితే తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సాయంత్రం అంటే మధ్యాహ్నం వచ్చేసి 3 o'clock స్టార్ట్ చేస్తే మంచి బుకింగ్లు అవుతాయి. రెస్ట్ తీసుకుంటే ఏంటంటే బుకింగ్లు చేయడానికి ఎనర్జీ ఉంటుంది అన్న. మళ్ళీ 3 నుంచి 9 దాకా చేసుకుంటే మంచిగా అవుతాయి. ఒక దినంలో ఒక రోజుకి 3000 3000 చేస్తాయి. గ్యాస్ అవన్నీ తీయంగా 2000 నుంచి 3000 దాకా మీ ఎర్నింగ్ మీద డిపెండ్. అయితే మినిమం అయితే 1500 అయితే పక్క. డీజిల్ వెహికల్ అయితే అన్న ఈజీగా మిగులుతాయి అన్న, 1000 రూపాయలు డీజిల్ పోసుకుంటే. కానీ టైప్ 1 వెహికల్లో మిగిలవు, 18 వస్తుంది మైలేజ్ డీజిల్లో. టైప్ 2 లేకపోతే టైప్ 3 వెహికల్ ఉంటేనే మైలేజ్ ఎక్కువ వస్తుంది. 1000 రూపాయలు డీజిల్ పోసుకుంటే 3300 చేస్తే 2300 2500 మిగులుతాయి. అంటే మీరు తీసుకునే బుకింగ్ని బట్టి, చిన్నది తీసుకుంటున్నారా పెద్ద బుకింగ్ తీసుకుంటున్నారా దాన్ని బట్టి మీకు పైసలు అనేటివి మిగులుతాయి అన్న. ఓకే అన్న, నేనైతే ముందే చెప్పిన 5000 10,000 చేసి యూట్యూబ్లో ఒకరోజు వీడియో చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ నేను కూడా చేయొచ్చు. పొద్దున్న 4 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 12 దాకా కొడితే గట్టిగా సిటీలోనే ఎయిర్పోర్ట్ పోకుండా గట్టిగా ఏ బుకింగ్ పడితే ఆ బుకింగ్ గట్టి కొట్టుకుంటూ పోయినా అనుకో 5000 6000 దాకా చేయొచ్చు. 5,000 to 7,000 మూమెంట్ని బట్టి. ఒక్కోసారి అయితే 7,000 దాకా అవుతాయి, 12 దాకా కొడితే పొద్దున్న 4 నుంచి నాన్ స్టాప్ కొడితే. కానీ అందులో డీజిల్ గ్యాస్ 2 సార్లు నింపుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. 5,000 మిగులుతాయేమో, కానీ నెక్స్ట్ రోజు ఎనర్జీ ఉండదు, పడుకోవాలా, హెల్త్ ఖరాబ్ అవుతుంది, హెడేక్ అవుతుంది. గట్ల వేసి ఏం లాభం? గట్ల వీడియో తీసి వేస్తారు, మళ్ళీ అవతల రోజు ఏమను కాదు, కష్టం. అంటే లెక్క ప్రకారం చేసుకుంటే బండి తీస్తే ఎక్కడ ఆపొద్దు.
ఏదన్నా 10 to 15 minutes ఎక్కడ ఆగినా, తర్వాత మూమెంట్ బండి మూవ్ అవుతూ ఉండాలి, అయితేనే బుకింగ్లు ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే పొద్దున్న 7 to 11:30, ఇంకా మధ్యాహ్నం అయితే మూమెంట్ ఉంటుంది. లక్ బై ఛాన్స్ వీకెండ్ ఉంటే బుకింగ్లు పడతాయి, లేకపోతే 2:30 అలా ఆ టైం నుంచి బుకింగ్లు అయితే పడతాయి అన్న. 9 దాకా చేసుకోవాలి. ఇక ఇన్ సిటీలో చేసుకుంటే డైలీ 1500 2000 అయితే మిగులుతాయి. గ్యాస్ డీజిల్ పోను 3000 చేస్తే, గ్యాస్ బండ్లకైతే 2750 2800 చేస్తే 2000 మిగులుతాయి. డీజిల్ వాళ్ళకైతే 1100 డీజిల్ చూసుకుంటే 2000 మిగులుతాయి అన్న. ఇంకా అందులో ఓవర్ పాస్ కూడా తీయాలి వాళ్ళు. అయితే ఎర్నింగ్స్ అయితే ఎక్కువైతాయి. డీజిల్ అయితే బెస్ట్. మళ్ళీ అన్న చెప్పిండని నేను చెప్పినా అని అట్లా ఏమి కాదు, బిజినెస్ లేదు. వాళ్ళు ఎందుకు వీడియోలు తీయద్దని చెప్తున్నారంటే, వాళ్ళు డైలీ 3000 సంపాదించేటోళ్ళు ఇవాళ వాళ్ళకు 1500 1600 మిగులుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, అన్న ఎయిర్పోర్ట్లో పైసలు ఏమి ఇస్తలేడు, ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళకండి ఎవ్వరు. ఎయిర్పోర్ట్ వెళ్తే ఏం చేస్తుండ అంటే, చూస్తున్నారు కదా 40 కిలోమీటర్లు 2 గంటలు నడిపితే 650 700 ఇస్తుండు. అది చేసే ట్రిప్లకు 1000-1200 వస్తాయేమో ఎయిర్పోర్ట్ పోయేస్తే. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, సగం గ్యాస్ కంటే ఎక్కువ గ్యాస్ అయిపోతుంది, మళ్ళీ ఎయిర్పోర్ట్ పడుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఇక్కడనే సిటీలో చిన్న చిన్న ట్రిప్పులు కొట్టుకుంటే మనకు ఒక గ్యాస్లో 3000 టార్గెట్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ పోతే 3000 కావాలన్నా, అది ఏ కోనకు పడుతుందో మళ్ళీ ఆ నుంచి ఎంటీ రావాలా, ఇంట్రెస్ట్ పోతుంది, ఊబర్ నడపాలనిపించదు, బండి అమ్మేసి ఇంటికి పోవాలా, లేకపోతే బండి తీసుకొని మానేసి పోదామనుకుంటారు. అదే మీరు చేసేది ఇన్ సిటీలో చేయండి కరెక్ట్గా. చిన్న చిన్న బుకింగ్లు అయినా సరే, ఊబర్ గో అయినా సరే మంచిగా చేసుకున్నారు అనుకోండి, ఇన్ సిటీలో మంచిగా పైసలు అవుతాయి. డైలీ ఏం లేదన్న కారోబార్ కాదని అన్న 1500 అయితే మిగులుతాయి, 2200 2300 చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే నా లొకేషన్కి వచ్చేసిన. ఈ లొకేషన్ వచ్చేసి కోకాపేట్ దగ్గర, ఇది గండిపేట. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. వీడియో అయితే రేపు పొద్దున పోస్ట్ చేస్తా. కొద్దిగా క్లియర్గా వినండి నేను చెప్పే మ్యాటరు. ఇంకోటి ఏంటంటే, పైసలు ఉత్తగా రావన్నా, చాలా కష్టం కూడా ఉంటుంది. ఎయిర్పోర్ట్ పోయేటోళ్ళకైతే ఏం లేదు, సున్నా పైసలు ఏం మిగులుతలేవు వాళ్ళకు. పెట్రోల్ బండ్ల వాళ్ళకి ఏం మిగులుతలేవు. చెప్తారు మస్తు అని చెప్తారు, వీడియోలు వేయకండి అది వేయకండి అని మస్తు అంటారు. కానీ నేను చెప్తే కొంటారా, నేను చెప్పకపోతే ఏముండే, కొనేటోళ్ళు కొంటారు, కొనేవాళ్ళు కొనరు. ఆశ ఏం లేదు. ఈజీగా అయితే అన్న 1500 అయితే అన్నీ పోను. నెలకు 45,000. ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. 15,000 20,000 ఇడికే పోతాయి, రెంట్లకు తిండికి పోతాయి. ఓకే అన్న, ట్రిప్ లాంగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంటి అడ్రస్ కూడా వీడియోలో వచ్చేస్తుంది. క్లోజ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్, టోటల్ ఎర్నింగ్ 2750. అయితే మన టోటల్ 10 ట్రిప్స్ 8 అవర్స్ అయితే పెట్టింది, 9 అవర్స్ అది చూడొచ్చు. మండే ఎర్నింగ్స్ అయితే వీడియో లైవ్గా చూపిస్తున్నా, చూడండి. ఫస్ట్ ట్రిప్, సెకండ్, థర్డ్ అయితే టోటల్ అయితే ఇట్లా 3 4 క్యాన్సిల్ అయినాయి, 0 ఉన్నాయి. అయితే మనకు నిన్న రెంటల్ పడింది కదా, రెంటల్కి 50 రూపీస్ అయితే ప్లాట్ఫామ్ ఛార్జ్ చేసిండు మైనస్. టోటల్గా 10 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే టోటల్ ఎర్నింగ్స్ 1975. అయితే కిలోమీటర్ బై డివైడ్ చేస్తే మనకైతే 21 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే వచ్చాయి. అయితే ఇలా డివైడ్ చేసి ఇలా చెక్ చేసుకోవచ్చు మనం డైలీ. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి, చెప్తాను నేను. మినిమం అయితే 1500 to 2000 అయితే ఇన్కమ్ ఉంటుంది. ఓకే, గుడ్ నైట్.